హాయ్ ఫ్రెండ్స్, లివియోథాన్ అసలు నిజంగానే ఈ లివియోథాన్ సముద్ర గర్భంలో ఉందా? ఇది బయటికి వస్తే ప్రళయం తప్పదని అందరూ అనుకుంటున్నారు. అలాగే రీసెంట్ గా అనేక విచిత్రమైన సముద్ర జీవులు ఒడ్డు కొట్టుకొచ్చాయి. వాటిని చూసి షాక్ అయ్యారు కూడా. దానికి కారణం అవి సముద్రపు లోతైన ప్రదేశంలో జీవించడమే. ఇలా వింతగా కనిపించే జీవులన్నీ ఎలా ఒడ్డు కొట్టుకొచ్చాయి? అసలు మన సముద్రాల దిగువన ఏం జరుగుతుంది? ఇదంతా ఏదో పెద్దగా జరిగే ప్రళయానికి సంకేతమా అనే విషయాలన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అన్నట్టు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ దాకా రావాలి అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఈ లివియోథాన్ క్రియేచర్ అనేది కథ కాదు, వాస్తవం. అయితే ఇది ఎలా మొదలైంది? ఈ లివియోథాన్ అనే పెద్ద పాములా ఉండే డ్రాగన్ ఎలా ఉంటుంది అంటే, పదునైన దంతాలు కలిగి ఒక పెద్ద పొలుసుతో అగ్నిని పీల్చే జీవిగా ఉంటుంది. మీరు చాలా ఇంగ్లీష్ సినిమాల్లో ఈ లివియోథాన్ చూసే ఉంటారు. ఇది బయటకు వచ్చి తన నోటితో ఒక్కసారి అగ్ని విసిరితే చాలు భూమిలో చాలా ప్రాంతం నాశనం అవుతుంది. దీనికి కారణం దాని భారీ పరిమాణం. అయితే ఇప్పుడు ఈ అతి పెద్ద డ్రాగన్ లాంటి సర్పం బయటికి రాబోతుంది అని వార్తలను వినిపిస్తున్నాయి. ఇంకా కొన్ని సూచనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అందులోని భాగమే ఈ విచిత్రమైన సముద్రపు జీవులు కూడా. అంటే దీని అర్థం అందరూ ఏమనుకుంటున్నారు అంటే, ఈ వింత సముద్రపు జీవులన్నీ కూడా ఈ లివియోథాన్ బయటికి రావడం వల్లే భయపడి ఒడ్డుకు చేరుకున్నాయి అని. అయితే ఇదంతా ఎందుకు జరుగుతుంది? రానున్న రోజుల్లో భూమి దాని ముగింపుకు చేరుకుంటుందా? ఈ వింతలన్నీ మొదలైన ఎన్నో విషయాలను మనం చూడవచ్చు. ఎందుకంటే దీని గురించి చాలా ఏళ్ల క్రితం క్రైస్తవ పురాణాల్లో అలాంటి లివియోథాన్ కి సంబంధించిన కొన్ని విషయాలు స్పష్టంగా ఉన్నాయి. ఇదే కాదు, దీని గురించి చాలా పురాణాల్లో సూచనలు కూడా ఉన్నాయి. మనం యూదుల పురాణాలకు వెళ్ళినప్పుడు కూడా గమనించవచ్చు. ఇంకా మెసోపోటేమియన్లలో కూడా ఉంటుంది. నాగరికతలో భాగమైన అనేక విషయాలలో ఇది ఒకటి. ఏవి అసాధ్యమైనంత వరకు వాస్తవాలుగా ఉన్నాయో హిబ్రూ బైబిల్లో మనకు అదే ఉంది. యూదుల విశ్వాసాలలో లివియోథాన్ గురించి కూడా మనకు సూచనలు ఉన్నాయి. భగవంతుని సృష్టిలో మనం చూడగలిగే దాని ప్రకారం దాన్ని తనిఖీ చేద్దాం. ఈ క్రియేచర్ అన్ని జీవుల కంటే కూడా చాలా శక్తివంతమైనది. నియంత్రించలేని పొడవైన మరియు భారీ అగ్నిశ్వాసతో దేవుడు ఒక పామును సృష్టించాడు. అయితే ఒక్క పామునే కాదు, 2 ఆడ మగ దేవుడు సృష్టించాడు. అయితే ఇవి భూమి మీదకి తీసుకువచ్చాక ఇవి భూమి పైన ఉన్న ప్రతిదీ ఇతర జీవులను నాశనం చేస్తుంది. ఇంకా అది ఉనికిని కూడా ప్రభావితం చేస్తుందని దేవుడు ఆలోచించాడు. అంటే మీకు అర్థమైంది కదా, ఆడమగా ఉండటం వల్ల భూమి మీద అలాంటి జీవులు అమాంతంగా పెరిగి భూమి వినాశనానికి కారణమవుతుంది అని. అందులో ఆడపాముని చంపిన తర్వాత భూమిపై ఒక్కటే మిగిలిపోయింది. అయితే చాలా శక్తివంతమైన మగ లివియోథాన్ని నేరుగా సముద్రంలోకి తరిమేశాడు. ఈ భారీ సముద్రపు పాము ఇంకా బ్రతికే ఉంది. అయితే అది ఇప్పుడు బయటికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. పురాణ విశ్వాసాల్లో మనం చూడగలిగేది అంత్యకాలం. అంటే అది వచ్చినప్పుడు మనం ఈ కాలాన్ని కలియుగం అని పిలుస్తాం. ఈ సర్పం రాకతో భూమిపై వివిధ రకాల సమస్యలు తలెత్తుతాయి. మోసం చేసి చంపే కాలం. మన అందరం సముద్రం నుండి వచ్చే ఈ రాక్షసుడిని లివియోథాన్ అని పిలుస్తాం. ఇది ఒడ్డుకి వచ్చినప్పుడు దీని పొడవు చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కటి తన సొంతం అయిపోతుంది. కదలికలు కూడా భూమిపై పెద్ద ఎత్తున భూకంపాలు, సునామీలు సృష్టిస్తాయి. ఈ లివియోథాన్ భారీ సమస్యలను సృష్టిస్తుంది. అయితే ఈ క్రైసిస్ ప్రకారం ఏముంది అంటే, భూమిపై ప్రతి జీవిని మానవులకి లోబడి ఉంచాడని, కానీ ఒక్క జీవిని మాత్రం మనుషులకి లోబడదనింది. మరి అలాంటప్పుడు దీనికి అంతం ఉందా లేదా అనే దానికి కూడా సమాధానం ఉంది. ప్రళయం సంభవించే సందర్భంలో భూమి అంతా నాశనం చేయబడుతుంది. లివియోథాన్ యొక్క గాలులతో అందరినీ చంపేస్తుంది. కానీ పాప పుణ్యాలను దృష్టిలో పెట్టుకుని మంచి వారందరూ బ్రతుకుతారని, పాపులందరూ చనిపోతారని చివరికి దేవుడు ఆ లివియోథాన్ చంపి విజయం సాధిస్తాడు. అప్పుడు మంచి వారందరూ భూమిపై జీవిస్తారు. అయితే ఇది ఎంతవరకు నిజం? ఈ విషయాలన్నీ బైబిల్లో లిఖించబడి ఉండటం వాస్తవం. కానీ ఇప్పుడు జరిగిన వింత సముద్రపు జీవులు అలాగే ఈ లివియోథాన్ బయటకు రావడం వాస్తవమా కాదా అనేది మాట్లాడుకుందాం. అది ఏప్రిల్ 2024 అంటార్క్టికాలో సడన్ గా నీటి మట్టం పెరిగింది. అసలు ఏం జరిగింది అని శాటిలైట్ తో చూసినప్పుడు అంటార్క్టికా మహాసముద్రంలో ఒక భయంకరమైన క్రూరమైన జీవి ఆకారం కనిపించింది. అది చూడంగానే ఒక పెద్ద జీవి తలలా కనిపించింది. దీన్ని సైంటిస్టులు గమనించారు. అయితే ఆ భయంకరమైన జీవి సముద్రం నీటి నుంచి బయటికి వస్తుండగా అంటార్క్టికా మహాసముద్రంలో నీటి మట్టం పెరిగిందని, దాంతో పాటు భయంకరమైన విచిత్రమైన శబ్దాలు వినిపిస్తున్నాయని చాలా మంది నమ్ముతున్నారు. దీనివల్లే సముద్రపు వింత జీవులన్నీ భయపడి బయటికి వస్తున్నాయా? ఆ జీవికి ఇవి బయటికి రావడానికి ఏమైనా సంబంధం ఉందా అనేది ఇప్పుడు చూద్దాం. అయితే నిజానికి సముద్రాన్ని సైంటిస్టులు కేవలం 5% మాత్రమే ఎక్స్ప్లోర్ చేశారు. మిగతా 95% సముద్రంలో ఏముందో ఎవరికి తెలియదు. అందుకే ఆ క్రియేచర్ ఆకారాన్ని చూసి లివియోథాన్ నిజంగానే ఉంది అని భయపడుతున్నారు. కానీ వీటన్నిటికీ సైంటిఫిక్ గా ఎటువంటి ఎవిడెన్స్ లేవు. అయితే ఈ గూగుల్ మ్యాప్ లో కనపడేది ఏంటి అంటే, సోడియా ప్లేట్స్ అనుకునే ఉంటాయి. అవి టెక్టానిక్ ప్లేట్స్. అవి సౌత్ ఆఫ్రికా, అంటార్క్టికా మధ్యలో ఒకటే ఉన్నాయి. ఈ గూగుల్ మ్యాప్ లో చూసుకుంటే ప్లేట్స్ అన్ని ఒక్కటిగా రిసెంబుల్ అయి కనిపిస్తుంది అంతే.
అయితే మరి ఈ సముద్రపు జీవులు దేన్ని చూసి ఒడ్డుకి కొట్టుకొస్తున్నాయి? దానికి కూడా ఓ సైంటిఫిక్ రీజన్ ఉంది. ఒరిస్సా బోర్డర్ లో 7 లక్షల టర్టిల్స్ వచ్చాయి. అవి ప్రతి సంవత్సరం కూడా వస్తాయి, ఎందుకంటే గుడ్లు పెట్టేందుకు. ఇవన్నీ కూడా ఆల్ వ్యూ రెడల్ టర్టిల్స్. వీటి ప్రత్యేకత ఏంటంటే ఇవి ఎక్కడ పుడతాయో అక్కడే మాస్ నాస్టిక్ చేస్తాయి. ఇంకా కేరళలో చాలా మొత్తంలో చేపలు కొట్టుకొచ్చాయి. వాటిని షార్డియన్ రస్ అంటారు. ఈ ఫిషెస్ అన్ని కూల్ వాటర్ ని వెతుక్కుంటూ కేరళ ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. అయితే ఇదేం ఫస్ట్ టైం కాదు, చాలా సార్లు ఇలా జరిగాయి కూడా. ఆస్ట్రేలియాలో కూడా చాలా తిమింగలాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. వాటిని ఫాల్స్ కిల్లర్ వేల్స్ అంటారు. అంటే వేల్స్ అన్ని కూడా ఒక ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారి గ్రూప్ లో ఒక లీడర్ ని ఎన్నుకుంటారు. ఆ లీడర్ మ్యాగ్నెటిక్ ఇంబ్యాలెన్స్ వల్ల లేదా ఏమైనా ఇంజురీస్ వల్ల దారి తప్పిపోతే కనుక వేల్స్ అన్ని కూడా ఇలా ఒడ్డుకు కొట్టుకొస్తాయి. రీసెంట్ గా తస్మానియాలో తిమింగలాలు 200కు పైగా ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. అక్కడ గవర్నమెంట్ తిరిగి సముద్రంలోకి పంపించడానికి ట్రై చేసినా అవి నీరసంగా ఉండటం వల్ల అవి మళ్ళీ తిరిగి వెళ్ళలేకపోయాయి. ఇది కూడా మొదటిసారి ఏం కాదు, చరిత్రలో చాలా సార్లు జరిగాయి. ఇక స్పెయిన్ లో యాంగులర్ ఫిష్ కనిపించింది. అది అంతకు ముందు కూడా కనిపించింది, కానీ అది కూడా చావు పరిస్థితుల్లో. ఆ యాంగులర్ ఫిష్ కి చాలా గాయాలు కూడా అయి ఉన్నాయి. అందుకే అది సముద్ర నీటి పై భాగానికి వచ్చేసింది, కానీ వచ్చిన కొద్దిసేపటికి చనిపోయింది. అలాగే మెక్సికన్ వాటర్ లో కనిపించిన డోమ్స్ డే ఫిష్ అది ఒడ్డు కొట్టుకు రావడానికి కారణం ఏంటంటే కొన్ని సందర్భాల్లో సముద్ర అడుగు భాగాన సెస్మిక్ యాక్టివిటీస్ అవుతాయి. అవి ఆ మార్పులను తట్టుకోలేక బయటికి వచ్చేస్తాయి. ఇక చివరిగా అజెన్సీలో సముద్రపు అలలు ఇలా స్క్వేర్ షేప్ లో కనిపించాయి. అవి ఎప్పుడు ఇలా వస్తాయంటే 2 అలలు ప్రత్యేక దిశలో ప్రయాణిస్తూ ఒక రైట్ యాంగిల్ లో కొలైడ్ అయినప్పుడు ఇలా వాటర్ వేవ్ స్క్వేర్ షేప్ లో కనిపిస్తాయి. అయితే ఇలా అప్పుడప్పుడు జరిగే ఓషన్ అబ్నార్మల్ యాక్టివిటీస్ చూసి భయపడుతుంటాం. అయితే మీకు చాలా వరకు అర్థమయ్యే ఉంటుంది ఈ వింతైన సముద్రపు జీవులు బయటికి రావడం, మ్యాప్ లో ఆ భయంకరమైన లివియోథన్ ఆకారం నిజమా కాదా అనేది. అయితే ఇవన్నీ చూసినప్పుడు మీకేమనిపించిందో కామెంట్ లో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి అప్డేట్ వీడియోస్ రోజు మీ దాకా రావాలి అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే ఉంటాం, మరి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.